అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియదేయ భారతదేశ పౌరులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దేశం ఒకప్పుడు రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ కూడా మరి రోడ్డు మీద ఒక కాయగూరలు అమ్మినట్టుగా అమ్మేవారని, అంతటి ఐశ్వర్యం కలిగిన దేశమని చరిత్ర చెబుతూ ఉంది. అటువంటి ఐశ్వర్యం కలిగిన దేశాన్ని అనేక మంది విదేశీయులు మరి భారతదేశం మీద దాడి చేసి వ్యాపారం నిమిత్తమే ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని తమ చేతుల్లో పెట్టుకుని ఈ దేశంలో ఐక్యత లేకుండా చేసి ఈ దేశాన్ని వారు బానిసలుగా మార్చుకుని దాసత్వము చేసేవారుగా వారు మార్చేశారు. అలా కొన్ని వందల సంవత్సరాలు విదేశీయులకు బానిసలైపోయినటువంటి మన దేశాన్ని రక్షించడానికి అనేక మంది స్వాతంత్ర సమరోధులు వారుకున్న సమస్తాన్ని వెచ్చించి వారుకున్న ధనమును ఖర్చు పెట్టి చివరికి వారి ప్రాణాలు కూడా అర్పించి ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం తేవడం వల్ల మనం అందరము స్వేచ్ఛగా తిరుగుతూ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాం. కష్టపడింది ఒకరు, అనుభవిస్తుంది మనము. ప్రాణాలు అర్పించింది ఒకరు, అంతటి స్వేచ్ఛను మనం పొందుకుంటుంది మనము. ఎప్పటికీ మనల్ని కాపాడడానికి సైనికులు, మిలిటరీ వారు, మరి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు రాత్రింబగళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి మనల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. వారందరి కొరకు ప్రార్థించవలసిన భారం మనకుంది. మరి ముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనుషులకు శారీరక స్వాతంత్ర్యం వచ్చింది కానీ ఆత్మీయ స్వాతంత్ర్యం ఇంకా రాలేదు. అప్పుడు యేసు ప్రభులు వారి భూలోకానికి వచ్చి మనందరినీ కూడా గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం చూసినప్పుడు ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు గనుక మీరు మరలా పాపం అనే దాస్యపు కాడి క్రిందకు చిక్కుకొనకుడి అని రాయబడింది. నిజమే, మానవుడు శారీరక స్వాతంత్ర్యాన్ని పొందుకున్న తర్వాత రెండవ స్వాతంత్ర్యం ఏదంటే ఆధ్యాత్మికమైన స్వాతంత్రం. అనగా కొంతమంది మానవులు ఈ రోజున కొన్ని పనులకు బానిసలైపోయారు. పాపానికి, శాపానికి బానిసలైపోయారు. సాతానుకు బానిసలైపోయారు బిడ్డలారా. మరి శాపానికి బానిసలైపోయిన, ఈ పాపానికి బానిసలైపోయిన, మత్తు పదార్థాలకు బానిసలైపోయిన, పాపపు చూపులకు బానిసైపోయిన, పాపపు తలంపులకు బానిసైపోయిన వ్యక్తులందరూ రక్షించడానికి నా యేసు క్రీస్తు ప్రభు, నా దేవుడే ఈ భూలోకానికి వచ్చి నన్ను రక్షించడానికి తన ప్రాణత్యాగం చేసి నిన్ను స్వతంత్రులుగా మార్చాడండి. అందుకే గలతీ 5:13 చూస్తే మనం ఎందుకు పిలువబడ్డామంటే మీరు స్వతంత్రులుగా ఉండుటకు మాత్రమే పిలువబడ్డారు అని మాట్లాడుతున్నాడు. అదే 2వ కొరింథీ 3:17 చూసినప్పుడు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునో అని మాట్లాడుతుందండి. ప్రియ దేవుని బిడ్డ, ఆత్మదేవుడు నీలో ఉంటే నీకు ఆత్మీయ స్వాతంత్ర్యం. నిన్ను స్వతంత్రులుగా ఉండడానికే పిలువబడ్డావు కనుక మరి ఆ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కాబట్టి పాపం అనే కాడి క్రిందకు వెళ్ళొద్దు అని వాక్యం మాట్లాడుతుంది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు కూడా 430 సంవత్సరాల పాటు బానిసలుగా దాసత్వంతో నలిగిపోతున్నప్పుడు మోషే గారిని దేవుడు ఎన్నుకొని వారందరినీ ఐగుప్తు నుంచి కానానుకు తీసుకురావడం మనం చూస్తున్నాం. కానీ కొన్ని కష్టాలు ఎదురవుతున్నప్పుడు వాళ్ళు అంటున్న మాట, అయ్యా మోషే, మమ్మల్ని విడిచిపెట్టే, మేము మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోతాం, ఐగుప్తుకు వెళ్ళిపోతాం, మాకు ఈ కష్టాలు వద్దు, ఈ బాధలు వద్దు, మేము వెనక్కి వెళ్ళిపోతాం అంటున్నారు తప్ప, అరే మోషే మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు, స్వాతంత్ర్యం మనం నిలబెట్టుకోవాలి, ఈ స్వేచ్ఛను మనం కాపాడుకోవాలనే జ్ఞానం వారికి రాలేదు. నిజమే, ఈ రోజున నా ప్రభుల వారు కూడా
ఆత్మీయ దాసత్వంలో పాపమనే దాసత్వం నలిగిపోతున్న నిన్ను రక్షించడానికి భూలోకానికి వచ్చి నీ కొరకు ప్రాణమర్పించి ఇంచుమించు అనేక వందలాది సైనికుల మధ్య అవమానించబడి నీ అవమానాలన్నీ ఆయన మోసుకుని నీ రోగమనే నువ్వు బాధపడుతున్న రోగము దాస్యము నుండి పాప దాస్యము నుండి వ్యాధుల దాస్యము నుండి అపజయముల నుండి విడిపించడానికి ఆ యేసు నిన్ను ఈ భూలోకానికి వచ్చి నిన్ను ఆధ్యాత్మిక స్వాతంత్రం అనుగ్రహిస్తే ఆ స్వాతంత్రాన్ని పొందుకున్న నీవు నిలబెట్టుకుంటున్నావా? తిరిగి మళ్ళీ పాపం అనే దాస్యం కాడికి ఎందుకు వెళ్ళిపోతున్నావా? అదేవిధంగా భారతదేశాన్ని స్వాతంత్రం తేవడానికి అనేక మంది కష్టపడితే ఆ స్వాతంత్ర్యాన్ని విచ్చలవిడిగా వినియోగించుకుంటూ పాపములు నీ ఇష్టానుసారంగా నేను పాడు చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, అది శారీరక స్వాతంత్ర్యమైన ఆధ్యాత్మిక స్వాతంత్ర్యమైన అనేక మంది ప్రాణాలు అర్పించడం ద్వారా వచ్చింది శారీరక స్వాతంత్ర్యం. ఆత్మీయ స్వాతంత్ర్యం నా ప్రభువు మాత్రమే ప్రాణం అర్పించడం ద్వారా వచ్చింది. ఈనాడు శారీరక స్వాతంత్ర్యం వచ్చిన వారిని గౌరవిస్తున్నాం, వెరీ గుడ్. మరి ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అనుగ్రహించి పరమరాజ్యాన్ని తీసుకెళ్ళగలిగిన యేసుక్రీస్తు ప్రభువుని జీవితాంతకాలం వెంబడిస్తావా? ఆయన మాట ప్రకారం జీవిస్తావా? దేవుని వాక్య ప్రకారం జీవిస్తే ఈ భూమి మీద ఆత్మీయ స్వాతంత్రం పరలోకములో మరి గొప్ప ఉన్నతమైన స్థితి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి కృపా దైవ సహాయము దేవుడు మనకు అనుగ్రహించి శారీరక ఆధ్యాత్మిక స్వాతంత్రముతో నింపి వర్ధలింప చేయును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయా విదేశీ ఆయా ప్రాంత ప్రజల నుంచి ఆయా దేశమును రక్షించి స్వాతంత్ర్యమును అనుగ్రహించిన దేవుడు నైనా, అంతేకాదు నైనా ఆత్మీయంగా చెడిపోతున్న పడిపోతున్న బంధకాల్లో బంధించబడుతున్న మమ్ములందరినీ రక్షించిన గొప్ప తండ్రివి నీవయ్యా, నీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని వినియోగించుకుంటూ నీ కొరకు నిలబడుతూ నీ కొరకు వాడబడుతూ నమ్మకమైన ప్రియబిడ్డలుగా జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని వర్ధలింప చేయమని మీరిచ్చిన ఈ స్వాతంత్రాన్ని ప్రభా లోకమైన శాపమైన పాపమైన వాటి కొరకు ఉపయోగించక పరిశుద్ధ జీవితం జీవిస్తూ మీ రాజ్య వారసులగుటకు మార్గాలు తెరవండి. మరి ఎవరు కూడా పాపమనే దాస్యం కాడి కిందకు వెళ్ళక అయ్యా నీ ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందో కనుక నీ ఆత్మతో నింపబడి ఆ ప్రకారం జీవించే జీవితం మాకు దయచేసి బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.